ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కాన్వాయ్ పై మహిళలు చెప్పులు విసిరారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన చేపట్టారు. నిరసనకారులపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగడంతో కానిస్టేబుల్తో పాటు పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు కానీ వేషలు ఉండరు. అది వీళ్ళు కొత్తగా కనిపెట్టారేమో మహిళల్ని కించపరచడానికి. వీళ్ళు ఏ విధంగా వీళ్ళను బాధ పెట్టాలి అనేసి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి బడి ఎలా ఉంటుందో అలానే ఆ 5 సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు. ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా ఘోరం అండి. మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది. ఒక భారత మాతను మనము కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లినే మనం కించపరిచిన విధంగా మాట్లాడినట్టు. అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి. ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే కానీ కించపరచరు. ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది. రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఏదైతే పొదిలి మండలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారో రైతులకి నష్టం జరిగిందని అది ఒక కుట్రతో వస్తున్నారు. మీడియా మొన్న ఏదైతే అమరావతి మహిళల్ని విమర్శించి మేము విమర్శించలేదు అని అంటున్నారు. దానికోసమే ఈరోజు స్పందిస్తా ఈరోజు ఎన్డీఏ కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వంతో ఈరోజు మేము ఈ ప్రోగ్రాంని నిర్వహించాము. ఇక్కడ డెఫినెట్లీ ఖండిస్తాం జగన్మోహన్ రెడ్డిని. అసలు ఎలా వస్తాడు? గతంలో అమరావతిని మారుద్దామని ఎంతో రైతుల్ని పుట్టగొట్టులను కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా పొదిలి మండలంలోకి వచ్చి రైతులకు నష్టం జరిగింది అని చెప్పి మేము ఖండిస్తాం, దాన్ని స్పందిస్తామని అన్నారు. కావాలని బోగస్ గవర్నమెంట్ ఇది. ఈ బోగస్ ప్రభుత్వానికి ఎలాంటివి ఏవి లేవు. ఇలాంటి కావాలని చెప్పి రెచ్చగొట్టి కులం మధ్య కావాలని రెచ్చగొట్టి గొడవలు పెట్టాలనే వాళ్ళ బోగస్ గవర్నమెంట్. వాళ్ళ పని అంతే. రైతులకి ఏదైనా ఇండియా కూటమి పరిపాలనలో నెంబర్ 1గా చూసుకుంటుంది. ప్రతి ఒక్కటి ఏదైనా సంక్షేమ పదవాలకు కానీ ప్రతి ఒక్కటి ఇచ్చింది. ఈ ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గ్రూపులు ఏం చెప్తున్నారు, 6.0 ఏందో 6.2 పథకాలు ఇవ్వలేదు, మీరు ఆ పథకాలు ఇవ్వలేదు అని అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు కుప్ప పెట్టేసి వెళ్ళిపోయాడు ఆంధ్రప్రదేశ్లో. ఆ అప్పు కుప్పలతో ఎప్పుడు కోలుకోవాలా ప్రభుత్వము? అమరావతి నిర్మాణం ఎప్పుడు జరగాల? ఈ మొత్తం చిన్నగా ప్రతి ఒక్కటి కోలుకుంటు. రైట్, అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతారావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. థ్యాంక్ యూ గ్రేసి. జగన్ ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. జగన్ కోర్టుకంటూ టీడీపీ కార్యకర్తలు, మహిళలు నినాదాలు చేస్తూ జగన్ కాన్వాయ్పై చెప్పులు విసిరిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే సాక్షి ఛానల్లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో ఆందోళన జరిగినట్లు తెలుస్తుంది. మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బెలూన్లను, ప్లేకార్డులను మహిళలు ప్రదర్శించి నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న వారిపై వైసీపీ మూకల రాళ్ల దాడికి దిగారు. వైసీపీ మూకల దాడిలో ఓ కానిస్టేబుల్ మహిళలకు గాయాలు కావడం జరిగింది. అయితే మహిళలు జగన్ రెడ్డి మౌనం వేడాలి, వైసీపీని వేడాలి అంటూ ప్లేకార్డులు ప్రదర్శించి మహిళలు జగన్ కాన్వాయ్ ముందుకు దూసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అమరావతి అమ్మలను అవమానించిన వైసీపీ సేమ్ జగన్ సాక్షిని బ్యాన్ చేయాలంటూ ప్లేకార్డులు ప్రదర్శన చేశారు. జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ అయితే చేశారు. భారతిరెడ్డి మౌనం వేడాలి అంటూ ప్లేకార్డులు ప్రదర్శన అయితే చేశారు. మహిళలను కించపరిచిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ అయితే పెద్ద ఎత్తున అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్యలో తోపులాట జరగడంతో పోలీసులు కొంతమేర సమన్వయంతో ఇరు పార్టీ కార్యకర్తలను పక్కకు నెట్టేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్రిక్తల నడుమ జగన్ కాన్వాయ్ ముందుకు సాగిందని చెప్పాలి. గాయపడిన మహిళలను కానిస్టేబుల్ హాస్పిటల్కి తరలించారు. గ్రేసి. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.